యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆది సినిమా షూటింగ్ దశలో ఉండగానే సింహాద్రి నిర్మాతలు అయిన విఎంసి విజయ మారుతి క్రియేషన్స్ వారు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని భావించారు. అగ్రిమెంట్ పూర్తయింది. ఆది చిత్రీకరణ దశలో ఉండగానే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ఓ పేరుగాంచిన డైరెక్టర్ కథకి ఓకే చెప్పారు. ఎన్టీఆర్ కి కూడా నచ్చడంతో ఆ సినిమా మొదలు పెట్టారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీగా ఆ కథ ఉంటుంది. సగం పైనే షూటింగ్ కంప్లీట్ అయింది కూడా. అయితే తర్వాత ఆది సినిమా రిలీజ్ అయింది. అది పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. అంతేకాదు ఎన్టీఆర్ ఇమేజ్ కూడా మారిపోయింది. అతను మాస్ హీరో అయిపోయాడు. దీంతో ప్రొడ్యూసర్లు దొరస్వామిరాజు, విజయ్ కుమార్ వర్మలు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వారు ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేవు. ఆది సినిమాలో ఎన్టీఆర్ కి ఉన్న ఎలివేషన్స్ కూడా తమ సినిమాలో లేవు. ఇవేవి ప్రశ్నించకుండా ఆలోచించకుండా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సగం ఫినిష్ చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ను ఒప్పించి అదనంగా డేట్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడా అందుకు అంగీకరించాడు. అప్పటి వరకు చేసిన సినిమాని ఆపేశారు. ఆ డబ్బు పోయినా పర్లేదు అనుకున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి సూట్ అయ్యే కథ కోసం గాలించడం మొదలు పెట్టారు. ఆ టైంలో రాజమౌళి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సింహాద్రి లైన్ చెప్పారు. అది నిర్మాతలకు నచ్చింది. అయినప్పటికీ ప్రొడ్యూసర్లు దొరస్వామిరాజు, విజయ్ కుమార్ వర్మలకి రాజమౌళిపై తెలియని డౌట్ ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 వంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి సింహాద్రి వంటి మాస్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయగలడా అనేది నిర్మాతల డౌట్. అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ 1 వంటి సక్సెస్ ఇచ్చాడు కదా. పైగా స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి కాబట్టి మొండి ధైర్యంతో ముందుకు సాగారు. అలా సింహాద్రి స్టార్ట్ అయింది. మరో పక్క రాజమౌళి ఈ కథను ముందుగా బాలకృష్ణకి చెబుదామని ప్రయత్నించి ఆగిపోయారు. బాలకృష్ణ నటించిన పలు సూపర్ హిట్ సినిమాలకి విజేంద్ర ప్రసాద్ పనిచేశారు. ఆ రిఫరెన్స్ వాడుకుని బాలయ్య వద్దకు వెళ్దామనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోసారి ప్రభాస్ కి ఈ కథ గురించి చెప్పారు రాజమౌళి. కానీ అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఎందుకో ప్రభాస్ కి నచ్చలేదట. దీంతో సింహాద్రి స్క్రిప్ట్ కు ఆయన నో చెప్పాడు. ఏదైతేనేం ఎన్టీఆర్ దొరికాడు. అతనికి ఆదితో మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి రాజమౌళి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. షూటింగ్ సగం కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ శృతి మించింది. మొదట నిర్మాతలు కంగారు పడిన తర్వాత వారికి కూడా ధైర్యం వచ్చింది. ఓ ఫైట్ లో భాగంగా ఎన్టీఆర్ తలకి గాయం అయింది. అయినా అతను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. తర్వాత బడ్జెట్ పెరిగినా అనుకున్న టైంకే షూటింగ్ కంప్లీట్ చేశారు. 2003 జూలై 9న సింహాద్రి సినిమాని రిలీజ్ చేశారు. మొదటి 2 రోజులు స్లోగా ఉన్న తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ కి బీభత్సంగా నచ్చేశాయి. హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. 250 కేంద్రాల్లో 50 రోజులు, 150 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డులు కొట్టింది సింహాద్రి సినిమా. తర్వాత ఈ సినిమాని విజయకాంత్ తమిళంలో రీమేక్ చేశారు. కానీ అది ఫ్లాప్ అయింది. కన్నడంలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఫ్లాప్ అయింది. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ 3 రెట్లు పెరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.